నేను ఇప్పుడున్నాను మిసెస్ ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ సబ్స్టెన్స్ సీజన్ 8 ప్రైడ్ ఆఫ్ ది నేషన్ అవార్డ్ విన్నర్ మిసెస్ అంజనా గారితో. ఆమె ఈ అవార్డ్ ఎలా గెలుచుకున్నారు, దీనికి ఆమె ఎంత కష్టపడ్డారు అనేది ఇప్పుడు ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో అంజనా గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అవార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా, సో అసలు ఈ అవార్డు గురించి, ఈ అవార్డులో మీరు ఎలా పార్టిసిపేట్ చేశారు, దీనికి మీరు ఎలా కష్టపడ్డారు, మా ఆడియన్స్ కోసం చెప్తారా? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ అండ్ సత్య గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. యాక్చువల్లీ ఆ ఎక్స్పీరియన్స్ నేను చెప్పాలంటే ఒట్టి మాటల్లో చెప్పలేను, ఇంకా వీడియోలో కూడా చెప్పలేను. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే. 4 days అన్నమాట. హోటల్లో మనల్ని లైక్ 11th 12th 13th 14th పిలిచి బాగా ఎక్స్పీరియన్స్ చేయిస్తారు. ఎలా వాకింగ్ చేయాలి, ఎలా మీరు గ్రూమ్ అవ్వాలి, ఎలా మేకప్ చేయాలి, ఎలా ఫ్యాషన్ షోకి ఎలా వాక్ చేయాలి, అలాంటి అంత లైక్ ఎక్స్పీరియన్స్ తో ఎవరెవరు విన్ అయ్యారో మిసెస్ ఇండియా అలాంటి వాళ్ళు వచ్చి మనకు గ్రూమ్ చేస్తారు. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగుండేనండి. సో దీని ట్రైనింగ్ కోసం మీరు ఆల్మోస్ట్ ఒక 1 week కంప్లీట్ గా దీనికే కేటాయించారు. 1 week కాదండి, ఆల్మోస్ట్ 3 months మనం బాగా గ్రూమ్ అవ్వాలి. ప్రాపర్ గా గ్రూమ్ అయ్యి దాని తర్వాత 4 days హోటల్ కి వెళ్ళి అక్కడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ చేసి లాస్ట్ ఫినాలే ఉంటుంది. ఆ రోజే సూపర్ ఫినాలే ఉంటుంది. సో ఆ ఫినాలే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే జడ్జెస్ మిమ్మల్ని ఏం అడిగారు, మీరు ఏం చెప్పారు? యాక్చువల్లీ టాలెంట్ షో ఉంటుంది ఒకటి. దాంట్లో నేను ఏం చేశానంటే 2 minutes లో 5 లాంగ్వేజ్ సాంగ్స్ పాడాను అనమాట. అది మలయాళం, తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతారు, మళ్ళీ వాలంటరీ వర్క్ గురించి అడుగుతారు. ఎలాగో నేను 11th class నుంచి బాగా వాలంటరీ వర్క్ చేస్తాను కాబట్టి అది నాకు చాలా ఈజీగా ఉండే చెప్పడం అంతా. మరి అలాంటిది మళ్ళీ జడ్జెస్ అంతా మమ్మల్ని ఫుల్ 4 days చూస్తారనమాట. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా అందరితో ఎలా ఉంటున్నారు, అవన్నీ అదంతా 4 days టెస్ట్ అన్నమాట మనకి. సూపర్. సో ఇప్పుడు మీరు వాలంటీర్ వర్క్ గురించి చెప్పారు, అండ్ నేను కూడా విన్నాను లైక్ మీరు స్కూల్స్ లో, టెంపుల్స్ లో అండ్ వాట్ ఎవర్ NGOs లో ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వాలంటీర్ వర్క్ చేస్తారు. చాలా చేస్తానండి. యాక్చువల్లీ మేము ఫస్ట్ US కి వెళ్ళాం కదా, అయితే అక్కడ ఏమైందంటే నాకు చాలా బోల్డ్ అనే టైం ఉండేది, కానీ చాలా మంది ఫ్రెండ్స్ ఉండే, నాకు అంత ఇదిగా లేకుండే, బాగా ఎంజాయ్ చేశాను. కానీ సియాటిల్ కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరు డెన్వర్ లో అయిపోయారు. అప్పుడు నాకు చాలా ఒకలాగా బాధ అనిపించేది. అప్పుడు స్టార్ట్ చేశాను నేను ఈ వాలంటరీ వర్క్. అక్కడ వచ్చి సియాటిల్ ఏమంటే చర్చికి, దాని తర్వాత లైబ్రరీకి వెళ్ళి వాలంటీర్ వర్క్ చేసేదాన్ని. దాని తర్వాత మెల్లగా నర్సరీ స్కూల్ కి వెళ్ళాను, మళ్ళీ ఓల్డ్ పీపుల్ తో అలా స్టార్ట్ అయిన ప్రయాణం ఇప్పుడు కూడా జరుగుతుంది. నాకు కతార్ లో ఫ్యూ మెంబర్స్ ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్స్ కి మేము మంత్లీ 2 అన్నం ఇంకా బట్టలు తీసుకొని వెళ్ళి ఇవ్వడం అలాంటిది. మళ్ళీ నా లైఫ్ లో నేను ఒక పెద్ద పని ఏం చేశానంటే 3 ఆడపిల్లల్ని చదివించానండి. మన సొసైటీకి కొంచెం ఎంతో కొంత, మన సొసైటీ మనకి ఇంత ఇస్తున్నప్పుడు మనం కొంత ఇవ్వాలి కదా. దాంట్లో ఒక్క అమ్మాయి ఏమో ఇక్కడే మన మష్రేక్ బ్యాంక్ లో వర్క్ చేసేది, ఇప్పుడు ఇండియాకి వెళ్ళిపోయింది. ఒక్క అమ్మాయి వచ్చి MBA చేసి US లో సెటిల్ అయింది. ఇంకొక అమ్మాయి డిగ్రీ చేసి హైదరాబాద్ లో ఉందండి. గ్రేట్ అండి, గ్రేట్ వర్క్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి విన్నాను మీరు 25 countries విజిట్ చేశారు అని. అవును, దాని గురించి ఏంటి? 25 countries ఇస్ నాట్ ఎ నార్మల్ థింగ్, ఇట్స్ ఎ డ్రీమ్ టు సో మెనీ పీపుల్. యాక్చువల్లీ అది చెప్పాలంటే ఐ యామ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై హస్బెండ్. హీ సపోర్ట్స్ ఎ లాట్ టు మీ. సో మై కిడ్స్ కూడా లైక్ కమ్ ఆన్ ప్యాక్ యువర్ బ్యాగ్ అని తీసుకొని వెళ్ళిపోతారు. నాకు ఒక్క ఏముండేనంటే పాప హైయర్ స్టడీస్ కి వెళ్ళక ముందు 25 countries కవర్ చేయాలి. కానీ నేను అందరికి ఏం చెప్తానంటే మీరు కూడా కంట్రీ విజిట్ చేయండి. నాకు తెలుసు ఒక ఆడ అమ్మాయికి లైక్ చాలా వర్క్ ఉంటుంది, ఇంట్లో అయినా బయట అయినా చాలా వర్క్ ఉంటుంది. కానీ అదంతా కొంచెం పక్కకు పెట్టేసి మీరు ఇలా కొంచెం తిరిగి మీ మైండ్ ని, హార్ట్ ని అంతా పీస్ గా పెట్టడం కొంచెం నేర్చుకోవాలని నేను చెప్తాను అందరికి. మీతో పాటు లేకపోతే మీ ఫ్రెండ్స్ అనుకోండి, మిగిలిన లేడీస్ అనుకోండి, లేకపోతే ఇప్పుడు పైకి రైజింగ్ ఉమెన్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, కిడ్స్ కి, గర్ల్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి? లైక్ వాట్ సజెషన్ యు వాంట్ టు గివ్? నేను ఆడపిల్లల అమ్మాయిలకైతే నేను చెప్తాను, బీ కూల్, బీ హ్యాపీ,
నథింగ్, డోంట్ రన్, జస్ట్ బీ కూల్. మీకు అలా చాలా హార్డ్ గా చదవకపోతే కూడా అయ్యో చదువు రావట్లేదని టెన్షన్ పడకండి. ఇవాళ రేపు లైక్ యు లైక్ పిహెచ్డి చేసే వాళ్ళు కూడా నార్మల్ జాబ్ లో ఉన్నారు. అది చెప్తాను. ఆడవాళ్ళకి ఏమంటానంటే కూల్ గా ఉండండి, అందరితో బాగుండండి, నేచర్ ఎంజాయ్ చేయండి. వరల్డ్ మనకి ఇంత ఇస్తుంది ఫ్రీగా, మనం కూడా వరల్డ్ కి ఇంతో కొంత ఇవ్వండి అంతే. ఇంకా జెంట్స్ కి ఏమంటానంటే బీ కూల్, బీ హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా ఆడియన్స్ కి ఒక మంచి వ్యక్తిని పరిచయం చేశాను, అలానే మీరు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆనర్ టు బీ ఆన్ దిస్ ఛానల్ టు స్పీక్ అబౌట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.